కేడి వాడికి హెల్ప్ అవసరం. ఈ రోజు మనం ఈ వీడియోలో పాన్ ఇండియా డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాలు ఒక నూతన అధ్యాయాన్ని రచించబోతున్నాయి. ఎందుకంటే ఆడియన్స్ వీళ్ళ సినిమాల గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ల మూవీస్ లను ఒక్కటి కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా అద్భుతమైన సినిమాలు ఉండబోతున్నాయి. అయితే పదండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇక వీడియోని చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న మొదటి డైరెక్టర్ పేరు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాలెంటెడ్ డైరెక్టర్. ఇతనికి తన మీడియం బడ్జెట్ మూవీ అయిన పాన్ ఇండియా మూవీ అయిన హనుమాన్ ద్వారా మంచి పేరు వచ్చింది. ఇతని ద్వారా వచ్చే మూవీస్ గురించి ప్రేక్షకులు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇతని ద్వారా వచ్చే మూవీ పేరు అధీరా. ఇది పీవీసీయూలో భాగమైన సినిమా. ఈ మూవీలో కళ్యాణ్ దాసరి హీరోగా నటిస్తున్నాడు. హనుమాన్ మూవీ లాగే ఈ సినిమాలో హీరోకి ఇంద్రదేవుడి నుంచి సూపర్ పవర్ అనేది లభిస్తుంది. ఈ సినిమా హనుమాన్ మూవీ లాగా ఒక పెద్ద మూవీ అవ్వబోతుంది. ఈ మూవీ బడ్జెట్ హనుమాన్ మూవీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండబోతుంది. ఈ మూవీ 2025 సంక్రాంతిలో రాబోతుంది. అధీరా మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని తీయబోతున్నాడు. దాని తర్వాత రణ్వీర్ సింగ్ తో రాక్షస్ అనే మూవీని తీయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు పీవీసీయూలో భాగమవుతాయి. అయితే మీలో ఎంతమంది ఈ మూడు సినిమాల గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న రెండవ డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ప్రామిసింగ్ డైరెక్టర్ అని మనకు తెలుసు. సుకుమార్ గారు తన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం అయ్యారు. ఆయన ఇదివరకే తెలుగులో మనకందరికి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. అయితే పుష్పతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రాబోతుంది అని అందరికీ తెలుసు. పుష్ప 2 మూవీతో అన్ని రికార్డులను తిరగరాయాలనుకుంటున్నాడు. అదే విధంగా సుకుమార్ నుంచి రాబోయే అతిపెద్ద మూవీ RC-17. ఈ మూవీ చాలా స్పెషల్ అవ్వబోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ మరియు సుకుమార్ నుంచి రాబోతున్న రెండవ మూవీ కాబట్టి. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ రంగస్థలం. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకందరికి తెలుసు. అప్పట్లోనే ఆ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే రామ్ చరణ్ లెవెల్ ఇప్పుడు ఎక్కడికో ఉండేది. RC-17 తో సుకుమార్ గారు మనకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. రంగస్థలం లాగా ఫ్యాన్స్ ఈసారి కూడా సుకుమార్ నుంచి మంచి కంటెంట్ ని ఆశిస్తున్నారు. ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 మరియు RC-17 మూవీస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ సుజిత్ గారు పాన్ ఇండియా లెవెల్లో తీసిన సినిమా సాహో మూవీ హిట్ కాలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీ అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో ప్రభాస్ ని స్టైలిష్ గా చూపించడంలో సుజిత్ సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా తీశాడు. కానీ ఇతని నుంచి రాబోయే సినిమాలు కూడా చాలా ఆసక్తికరంగా మరియు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇతని ద్వారా వచ్చే మూవీ ఏంటంటే ఓజీ ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ లో మొదటిసారిగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హస్మీ గారు విలన్ గా నటిస్తున్నారు. మరియు హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. 250 కోట్లతో నిర్మించబడుతున్న ఈ మూవీ 17 సెప్టెంబర్ లో వస్తుంది. దీని తర్వాత నాని 31 మూవీని కూడా ఈయన తీయబోతున్నారు. ఇది ఒక మాసివ్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఇందులో నాని ఒక క్రేజీ అవతారంలో కనిపించబోతున్నాడు. ఈ 2 మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే మీలో ఎంతమంది ఈ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ అట్లీ కుమార్. జవాన్ మూవీతో సక్సెస్ పొందిన అట్లీ కుమార్ ని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. 100% సక్సెస్ ఉన్న డైరెక్టర్లలో ఇతను కూడా ఒకరు. అయితే అల్లు అర్జున్ తో ఇతని సినిమా ఒకటి రాబోతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ తీసుకోబోతున్నారు. జవాన్ సినిమా లాగే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. మరియు ఇందులో అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చే నెలలో కాబోతుంది. అట్లీ కుమార్ మరియు అల్లు అర్జున్ యొక్క ఫస్ట్ కాంబినేషన్ కాబట్టి దీనికోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర లాంటి మూవీని తీసి ఫేమస్ అయ్యారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 430 కోట్లు సంపాదించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ని అందుకుంది. ఇతని ద్వారా వచ్చే మూవీతో ఇతను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరబోతున్నాడు. ఇతని డైరెక్షన్ లో రాబోతున్న మూవీ పేరు వార్ 2 మూవీ స్పై యూనివర్స్ లో వచ్చిన 4వ మూవీ ఇది. దీంట్లో ఒకవైపు రుతిక్ రోషన్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య బ్రూటల్ గా ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయి. వార్
పార్ట్ 2 ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. వార్ పార్ట్ 1 సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. అయితే పార్ట్ 2 మూవీ 2024 చివరిలో పూర్తి కాబోతుంది. ఈ మూవీ ఆగస్ట్ 14, 2025లో రాబోతుంది. వార్ 2 మూవీ తర్వాత అయాన్ ముఖర్జీ నుంచి బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా ఇలా హ్యాట్రిక్ గా హిట్ కొడుతున్నాడు మరియు టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇతనిది కూడా 100% సక్సెస్ రేట్ ఉంది. ఖైదీ, విక్రమ్, లియో సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఎల్సీయూలో పార్ట్ కాదు, ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ గోల్డ్ స్మగ్లింగ్ పై ఉండబోతుంది. అయితే మీ దృష్టిలో ఈ మూవీ ఎల్సీయూలో పార్ట్ అవ్వబోతుందా లేదా అనేది కింద ఎస్ఆర్ నో అని ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఈ మూవీ 2024లోనే రిలీజ్ అవ్వబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ మూవీలతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా చేరిపోయారు. సలార్ మూవీతో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇతని తర్వాత మూవీ ఎన్టీఆర్ తో రాబోతుంది. ఇది ఒక ఎమోషనల్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో ఒక కొత్త కథని చూడబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ గారు ఒక గ్యాంగ్ లీడర్ గా మనకి కనిపించబోతున్నారు. ఇది ఒక ఎపిక్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఎన్టీఆర్ తో మూవీని తీయాలని డ్రీమ్ ని ప్రశాంత్ నీల్ దీంతో నెరవేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఈ మూవీని చాలా చోట్లలో షూటింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 మూవీ 2025లో లేదా 2026లో మనం చూడబోతున్నాం. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూడవ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కేవలం 3 సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికి ఇప్పుడు ఉంది. లాస్ట్ టైం వచ్చిన యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అతను 917 కోట్లు సంపాదించాడు. సందీప్ రెడ్డి వంగ ద్వారా వస్తున్న మరొక మూవీ స్పిరిట్. ఈ మూవీలో యాక్షన్ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం ఏకంగా కొరియన్ యాక్టర్ డాన్ లీని తీసుకున్నారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ వైల్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో నటించబోతున్న డాన్ లీ నటించిన మూవీస్ చూస్తే మీ మతిపోతుంది. అతని యాక్షన్ సీన్స్ చూస్తే నిజంగా ప్రభాస్ కి అతను గట్టిగా పోటీ ఇవ్వబోతున్నాడు అని భావిస్తారు. ఈ సినిమాకి ప్రమోషన్ లేకుండానే అన్ని రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీని చూడడానికి అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్ల కంటే ఎక్కువగా ఉండబోతుంది. ఈ మూవీ మొదటి రోజునే 200 కోట్లు సంపాదిస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ స్వయంగా భావిస్తున్నారు. అయితే ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీరు స్వయంగా కింద కామెంట్ చేసి తెలపండి. ఈ మూవీ షూటింగ్ 2024 చివరిలో స్టార్ట్ అవ్వబోతుంది. అదే విధంగా 2025 లేదా 2026 లోపల ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సందీప్ రెడ్డి వంగ. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ ఎస్ శంకర్. దర్శకుడు ఎస్ శంకర్ తన హై బడ్జెట్ మూవీతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పటి నుంచే ఫేమస్ అయ్యాడు. ఇతను టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. హాలీవుడ్ లెవెల్లో సినిమాలు తీస్తారు. ఈయన ఒక సాంకిపేటే బడ్జెట్ తోనే 4-5 హనుమాన్ సినిమా లాంటివి తీయవచ్చు. లాస్ట్ టైం శంకర్ గారు 2018లో రోబో 2.0తో వచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన నుంచి 2 మూవీస్ రాబోతున్నాయి. ఈ మూవీస్ ని చూడడానికి శంకర్ ఫ్యాన్స్ కూడా ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీస్ ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్. ఇండియన్ 2 మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 ని తీశారు. ఇండియన్ 2 మూవీ మంచి టాక్ ని తెచ్చుకొని నడుస్తుంది. అయితే శంకర్ గారు తీయబోతున్న మరొక మూవీ గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ నెలలో రాబోతుంది. ఈ 2 మూవీస్ కూడా ఈ సంవత్సరంలోనే రాబోతున్నాయి. కాబట్టి ఈ మూవీస్లలో ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ లెజెండరీ డైరెక్టర్. వరుసగా 2 మూవీస్ 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించిన మూవీస్ కేవలం ఎస్ఎస్ రాజమౌళివే ఉన్నాయి. బాహుబలి 1, 2 మరియు RRR మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి నుంచి రాబోతున్న మూవీ SSMB 29. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీగా ఉండబోతుంది. ఇది ఒక బిగ్ బడ్జెట్ జంగల్ మూవీగా ఉండబోతుంది. ఇందులో యాక్షన్ నిండుగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఏ మూవీస్ కి కూడా పెట్టలేదు అంటే నమ్మండి. ఇందులో చాలా యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తాయి. ఈ మూవీలో రామాయణం మరియు హనుమంతుడి రిఫరెన్స్ కూడా కనిపిస్తాయి. ఈ మూవీలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు.
ఈ మూవీ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పిక్చర్లుగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మహేష్ బాబు మరియు రాజమౌళి గారి కాంబోలో వస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది మరియు 1000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ మూవీకి పెట్టబోతున్నారు. ఈ మూవీలో విలన్ గా థార్ క్యారెక్టర్ లో చేసిన హీరో క్రిస్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ మూవీని 2026 లోపు చూడవచ్చు. రాజాసాబ్ ఈ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో ప్రభాస్ గారు కామెడీ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటుగా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు మరొక హీరోయిన్ కనిపించబోతుంది. మరియు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభాస్ కి తండ్రిగా సంజయ్ దత్ నటించబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ హారర్ కామెడీకి సంబంధించింది కాబట్టి ఇందులో థ్రిల్లర్ తో పాటు కామెడీ కూడా నిండి ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్ల నుంచి 350 కోట్ల వరకు ఉండవచ్చు. అయితే ఈ మూవీని మనం 2025 సంక్రాంతిలో చూడవచ్చు. మన లిస్ట్ లో ఉన్న రెండవ మూవీ యుఐ. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ యుఐ. ఉపేంద్ర గారు ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్ మూవీస్, సెటారికల్ గా చాలా మూవీస్ తీశారు. అలాంటి మూవీనే ఈ మూవీ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ కి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఆ టీజర్ లో స్పెషల్ ఏమిటంటే ఈ టీజర్ లో అసలు ఎవ్వరు కనిపించరు, ఓన్లీ వాయిస్ ఒకటే నడుస్తుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఓన్లీ ఉపేంద్ర గారే చేస్తారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా మూవీని రిలీజ్ చేస్తాడేమో కొంపదీసి. రీసెంట్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది. ఆ సాంగ్ ని చూస్తే మూవీ గురించి మనకు మొత్తం తెలుస్తుంది. అయితే ఈ మూవీని అన్ని భాషలలో పాన్ ఇండియా లెవెల్లో ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవరా. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రభాస్ తర్వాత గ్లోబల్ స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ అవ్వబోతున్నాడు. ఈ మూవీ 2 పార్ట్లుగా వస్తుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సముద్ర వీరుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చి హిట్ అయింది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 300 కోట్లతో తీయబోతున్నారు. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంతకు ముందు ఆదిపురుష్ లో ఆల్రెడీ విలన్ గా నటించాడు. కానీ తానాజీ మూవీ చూసే వారికి సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుస్తుంది. ఈ మూవీలో రక్తపాతం వేరే లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ మూవీని మనం తక్కువ అంచనా వేయలేం. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీని దసరా పండుగ నాడు చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కంగువా. ఈ మూవీలో సూర్య గారు నటిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది మరియు అందులో సూర్య గారు రోలెక్స్ కంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఇందులో లార్డ్ గా పిలువబడే యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ ప్రత్యేకించి 13 భాషలలో మరియు 400 కోట్లతో నిర్మించబడుతుంది. ఈ మూవీతో హాలీవుడ్ కి సూర్య గారు వెళ్లబోతున్నారు. ఈ మూవీని మనం 2024 చివరిలో చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందులో విజయ్ తలపతి నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ను బట్టి చూస్తే ఇందులో విజయ్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అని అర్థమవుతుంది. ఇది ఒక సైఫై మూవీగా ఉండబోతుంది. ఇందులో విజయ్ గారు టైం ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని భారీ స్థాయిలో వెంకట్ ప్రభు తీయబోతున్నాడు. ఈ మూవీలో ప్రభుదేవ కూడా 2వ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ మూవీని 400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని లియో కంటే భారీ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ దసరా రోజు రిలీజ్ అవ్వబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. రామ్ చరణ్ వకీల్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని యశ్ శంకర్ భారీ స్థాయిలో తీయబోతున్నారు. రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 2, 2024లో చూడబోతున్నాం. ఈ మూవీ గురించి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 2. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని 500 కోట్లతో నిర్మిస్తున్నారు. సుకుమార్ గారు ఈ మూవీకి దర్శకుడిగా పనిచేస్తున్నారు. సుకుమార్ గారు తన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం అయ్యారు. ఆయన ఇప్పటి వరకు తెలుగులో మనకందరికి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. అయితే పుష్పతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రాబోతుంది అని అందరికి తెలుసు. అయితే పుష్ప 2 మూవీలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ ఇద్దరు కూడా కనిపించబోతున్నారు. అందుకనే ఈ మూవీని డిలే చేశారు. నిజానికి ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది. పుష్ప 2తో అన్ని రికార్డులను తిరగరాలనుకుంటున్నారు. ఈ మూవీ కల్కి మూవీ రికార్డ్ ను బద్దలు కొడుతుందా లేదా కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సలార్ 2. ఇది ఒక మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మళ్ళీ సుకుమార్ పృథ్వీరాజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. సలార్ 2లో వీరిద్దరి మధ్య ఉన్న ఫైట్ సీన్స్ మూవీలో మరో లెవెల్లో ఉండబోతున్నాయి.
సలార్ మూవీలో వీరిద్దరిని ఒకవైపు ఉండి ఫైట్ చేయడం చూసాం. ఆ ఫైట్ సీక్వెన్స్ ఎంత గొప్పగా వచ్చాయో మనకందరికి తెలుసు. అయితే సలార్ 2 మూవీలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా ఉండి పోరాడబోతున్నారు. సలార్ 2 మూవీని చూడడానికి ఫ్యాన్స్ పిచ్చోలుగా ఎదురు చూస్తున్నారు. కల్కి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ కి దాహం అయితే తీరలేదు. అయితే వేచి చూద్దాం ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీని ఏ విధంగా తీయబోతున్నారో. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక మాఫియా గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని సుజిత్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు మరియు ఆయనకి ఆపోజిట్ గా ఇమ్రాన్ హస్మి గారు నటిస్తున్నారు. దాంతో పాటు ఈ మూవీలో ప్రియాంక మోహన్ మరియు అర్జున్ దాస్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ఈ మూవీని సెప్టెంబర్ 17, 2024లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కా. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఈ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతుంది. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ మూవీకి 2 దర్శకులు పనిచేస్తున్నారు. వాళ్ళు సుజిత్ మరియు సందీప్. ఈ మూవీ డిసెంబర్ లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్పిరిట్. ఈ మూవీ సలార్ మూవీ లాగా వైలెన్స్ ఎక్కువగా ఉన్న మూవీగా ఉండబోతుంది. దీంట్లో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని యానిమల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో ప్రభాస్ యొక్క ప్రపంచాన్ని చూసాం. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో యాక్షన్ అనేది మరో లెవెల్లో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ యానిమల్ మూవీ కంటే చాలా దారుణమైన యాక్షన్ తో నిండి ఉంటుంది. ప్రభాస్ యొక్క ఈ కొత్త క్యారెక్టర్ ని చూడడానికి అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కొరియన్ యాక్టర్ అయిన డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ 2024 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని 400 కోట్ల బడ్జెట్ తో సందీప్ రెడ్డి వంగ గారు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డబర్ స్మార్ట్ శంకర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఇందులో రామ్ పోతినేని గారు హీరోగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ యొక్క సీక్వెల్ ని తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అందుకని ఈ మూవీలో సంజయ్ దత్ ని విలన్ గా తీసుకున్నారు. ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక కామెడీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. పూరి గారు ఇంతకు ముందు బుడ్డా హోగా తెరా బాబ్, లైగర్ మూవీస్ తో హిందీ మార్కెట్ లోకి వెళ్లి ఫెయిల్ అయ్యారు. ఈసారి ఆయన హిట్ కొడతారేమో చూద్దాం. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సింగం 3. అజయ్ దేవగన్ నుంచి రాబోయే మూవీ ఇది. ఈ మూవీలో మళ్ళీ అజయ్ దేవగన్ సింగం గా నటిస్తున్నాడు. ఈ మూవీని రోహిత్ శెట్టి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో 2 కాదు చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కనిపించబోతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ మరియు రణ్వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో నెపో కిడ్స్ అయిన టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ కనిపించబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆగస్ట్ 15 రోజున రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజున పుష్ప 2 రిలీజ్ అవ్వాల్సింది కానీ డిలే అయింది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికీ రిలీజ్ అయి మంచి టాక్ ని తెచ్చుకుంది. అయితే చాలా మంది ప్రభాస్ కోసమే ఈ మూవీని చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 100 కోట్లతో నిర్మిస్తున్నారు మరియు దీన్ని మనం 2024 చివరిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ కాంతారా 2. ఇది ఒక హిస్టారికల్ డ్రామాగా ఉండబోతుంది. ఈ మూవీలో రోహిత్ శెట్టి నటిస్తున్నాడు. కాంతారా మూవీ ఎంతనా విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అదే విధంగా కాంతారా ది లెజెండ్ మూవీ విజయాన్ని సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. కాంతారా పార్ట్ 2 మూవీకి సంబంధించి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరికి నచ్చింది. ఈ మూవీని రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.